మారిపోయిందనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ 50 రోజుల్లో మనం ఇది అసలు ఒక పరారీ పీరియడ్గా కనపడతాం. ఎందుకు ఇలా పరారవుతున్నారు? అసలు వీళ్ళకి లుకౌట్ నోటీసులు జారీ చేయటం, లుకౌట్ నోటీసులు జారీ చేయటం గతంలో నేరస్తులకు చూసేవాళ్ళం, వినేవాళ్ళం. ఎవరైతే ప్రభుత్వాన్ని మరి దోచేశారో, ఎవరైతే ప్రభుత్వంలో నేరస్తులుగా ముద్రపడ్డారో వాళ్ళపైన లుకౌట్ నోటీసులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మంత్రులకు లుకౌట్ నోటీసులు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు లుకౌట్ నోటీసులు, అభ్యర్థులు కంటెస్ట్ చేసిన వాళ్ళకి లుకౌట్ నోటీసులు 41A మనం చూసాం. మీరే చెప్పారు ఇప్పుడు. ఏది అతను ఏదో దుబాయ్ బారిపోతుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కొడుకులు అతను కలిసి వెళ్ళిపోతుంటే పట్టుకొచ్చారు. ఏది అదో పెద్ద వేట. వీళ్ళని దేశం దాటనీయకుండా, వీళ్ళని రాష్ట్రాలు దాటనీయకుండా వేట నడుస్తోంది. ఒక మనం ట్రెజరీ హంట్ ఏదో సినిమాలు చూసేవాళ్ళు ఇంతకుముందు, క్రిమినల్ హంట్ అనమాట. ఇది చూస్తుంటే భయం ఎందుకు వచ్చింది? తప్పు చేయకపోతే భయపడం. ఇప్పుడు మనం ఎందుకు భయపడం? మనమే తప్పు చేయలేదు కాబట్టి వెళ్తాం. ఇది పిలిస్తే వెళ్తాం, ఎంక్వైరీకి నుంచుంటాం, వస్తాం. ఇప్పుడు ఎంతమందిని తీసుకెళ్ళలేదు వీళ్ళు? జర్నలిస్టులనే తీసుకెళ్లారు కదా, సిఐడి ఆఫీస్లో కూర్చోబెట్టారు కదా. వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు ఏ జర్నలిస్ట్ అన్న పారిపోయారా? ఏ మీడియా పార్టీల పారిపోయారా? ఇప్పుడు అచ్చెన్నాయుడు ఉన్నాడు, ఎంత హింస పెట్టారు. అచ్చెన్నాయుడు మీద ఎన్ని కేసులు పెట్టారు? పారిపోయాడా? కొల్లు రవీంద్ర పారిపోయాడా? ధూళిపాల నరేంద్ర పారిపోయాడా? వాళ్ళు నాయకులు. నాయకుడు అనేవాడు పారిపోడు. పారిపోయేవాళ్ళు నాయకులు కారు. ప్రజాప్రతినిధులుగా వీళ్ళు అనర్హులు, అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అన్నమాట. కనబడుతున్నా మన మధ్యలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి నాయకుడు అంటారా? మరి రాష్ట్రంలో అయితే లేరు ఆయన. ఎక్కడ పారిపోతున్నాడుగా? ఇప్పుడు పారిపోయే సంఘానికి ఆయన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇప్పుడు ఇవాళ 4 సార్లు బెంగళూరు పారిపోవటం ఏంటి? 40 రోజుల్లో. ఇవాళ ఆంధ్రజ్యోతిలోనే ఇక్కడ చదివాను. ఏంటి 40 రోజుల్లో 4 సార్లు బెంగళూరు పోయాడని. పోయాడు కదా సార్, కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎందుకింత భయం? భయం లేకపోతే అతను తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు. అంటే ఏంటి? నిద్ర పడతలేదు. పట్టుమని 10 రోజులు అతను తాడేపల్లి ప్యాలెస్లో లేకుండా పులివెందుల, బెంగళూరు, ఢిల్లీ 3 రోజులు ఏది ముళ్ళ మీద ఉన్నట్టుగా 3 రోజులు ఉన్నాడు. అంటే ఏదో ఇది ప్రజా దర్బార్ లాగా లోకేష్ గారు మొదలు పెట్టారు. అది దానిలాగా ఏదో చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ పూర్తిగా సమస్యలన్నీ వస్తున్నాయి. అంటే దానికి ఇండైరెక్ట్ గా ఏంటి, మీ ప్రభుత్వం ఏం చేయలేదు అన్నట్టే. ఎందుకంటే కాదు, వాళ్ళు అప్పులు ఏది మా బిల్లుల సంగతి ఏంటి, నిన్ను నమ్ముకొని మేము ఇన్ని వర్కులు చేశామని చెప్పి ఆ పులివెందుల్లో వెంటపడ్డారు, నిలదీశారు. ఏది మా డబ్బు నువ్వు కడతావా, మరి గవర్నమెంట్ కట్టుద్దా? 600 కోట్లు అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళంతా కౌన్సిలర్లు ఎగబడితే అతను అవినాష్ రెడ్డి ఇంకా చూపించి వెళ్ళిపోయాడు. ఏది జగన్మోహన్ రెడ్డి ఇన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా కూడా అడిగారు కదా సార్. వాళ్ళు వెళ్తే అక్కడికి వెళ్తే చాలా మంది వచ్చి మా పరిస్థితి ఏంటి, మరి కాంట్రాక్టులు మేము చేసాం, డబ్బులు ఏవి అని అడిగున్నారు కదా. ఎన్నికల ముందు కూడా అడిగారు. ఏది ఆ పాడా బిల్లులు పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో 600 కోట్లు చేశారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుందా, నువ్వు ఇస్తావా, అవినాష్ కడతాడా? మా బిల్లుల పరిస్థితి ఏంటి, మేము ఆత్మహత్యలే శరణ్యం అంటే నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీరా అని జంప్. ఎక్కడికి? బెంగళూరు. అక్కడి నుంచి ఢిల్లీ ధర్నా అన్నాడు. అంటే భయంతో వాళ్ళందరినీ పిలుచుకున్నాడు, అటు ఇటు పెట్టుకున్నాడు. అఖిలేష్ యాదవ్, లేకపోతే ఈ సంజయ్ రౌత్, తంబిదురై, ఆప్ వాళ్ళని, టీఎంసీ వాళ్ళని మీరు కాపలాగా నాకు ఉండండి అన్నట్టుగా పెట్టుకున్నట్టుగా చూసాం. ఆ జంతర్ మంతర్ ధర్నా. అక్కడేంటి, ఆ రెడ్ బుక్ హోర్డింగ్స్ చూపించాడు. రెడ్ బుక్ హోర్డింగ్ చూపిస్తే అఖిలేష్ ఏం చేశాడంటే, నాకెవరో మన ఢిల్లీ మన జర్నలిస్టే చెప్పాడు, అతను ఇట్లా ఓపెన్ చేశాడంట దాన్ని. మన ఇది ఫోన్లో కనుక ఇట్లా అంటే ఎక్స్పాండ్ అవుతుంది కదా. రెడ్ హోర్డింగ్స్ ఓపెన్ చేస్తే రెసిలెన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అని ఉందంట. ఆర్ ఫర్ రెసిలెన్స్, ఈ ఫర్ ఎంపవర్మెంట్, డి ఫర్ డెవలప్మెంట్ అంటే నవ్వాడంట. దీనికి మీరెందుకు భయపడుతున్నారు? పునర్నిర్మాణం, సాధికారత, అభివృద్ధి రెడ్ కదా అని నవ్వాడంట. ఎవడు? అఖిలేష్. వీళ్ళు ఏదో అనుకున్నారు. ఇది అక్కడ జరిగిన వాస్తవం. ఇతనేమో ముఖం ఇటు మాట్లాడేవాడు కాస్త అటు తిప్పుకున్నాడంట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇది ఇంత భయం, ఇంత అభద్రత వచ్చిందంటే వీళ్ళు ఎన్ని తప్పులు చేశారు 5 ఏళ్లలో. ఆ తప్పులే ఇవాళ బాధితులుగా వెల్లువెత్తుతున్నారు. మీరన్నారు ఏంటి, 90% బాధితులే ఇవాళ జగన్ బాధితులు కానీ వ్యక్తి లేరన్నారు. ఇప్పుడు ఇంట్రొడక్షన్ చెల్లితో సహా
వాళ్ళ ఇంటి నుంచే స్టార్ట్ అయింది. ఇతను 99% హామీలు కాదు నెరవేర్చింది, 99% బాధితులు అన్నమాట జగన్మోహన్ రెడ్డి. మనం అర్థం చేసుకోవటమే పొరపాటున అర్థం చేసుకున్నాం. అందుకే ప్రజలు కూడా ఈ బాధితులు ఇంతమంది ఉన్నారు కాబట్టి 94% సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించారు. ఏది 175కి 164 గెలిపించి పారేశారనమాట. అంటే 94% మంది బాధితులు. ఆ గెలిచిన నిన్న కార్యకర్తలు కూడా మీరు అంటుంటే గుర్తొస్తుంది, నిన్న కార్యకర్త ఇంటికి వెళ్తే సెక్యూరిటీ గార్డు వెళ్ళగొట్టారు.